మనం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, పోలీస్ శాఖ కల్పించిన హక్కైనా ప్రభుత్వానికి కల్పించిన హక్కైనా మిస్యూజ్ కాకూడదు. తప్పు చేసిన వాళ్ళు తర్వాత శిక్ష అనుభవిస్తారనడానికి సాక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి ప్రయత్నాలతో ఏదైతే హోదా లేకపోతే ఏదో మోడీ అట్లాగని ఇట్లాగని రకరకాలు చేసుకొచ్చారు కదా. అప్పుడు ప్రతి అంశంలో ఒక వాదం సృష్టించారు. ఏమైంది? కర్మ తిరగబెట్టింది. నాడు తెలుగుదేశం ప్రభుత్వం 23 సీట్లకు పరిమితమైంది. తర్వాత వైసీపీ వచ్చింది, 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇక మమ్మల్ని ఎవరిని ఓడించలేరన్నారు. అంతకుముందు వాళ్ళు అదే అనుకున్నారు. అయినా సరే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ల కేసులు, అప్పుడు అంతకుముందు అంతే, ఇన్ఫ్లుయెన్సర్ల అరెస్టులు ఇట్లాంటివన్నీ జరిగిపోయినాయి. తర్వాత జగన్ ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగింది. ఆ పైన 11 సీట్లకు పరిమితమై ఇప్పుడు తెలుగుదేశానికి అధికారంలోకి. ఇది తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? భిన్నమైన ప్రభుత్వం ఇవ్వాలి. జగన్ కంటే ఎక్కువ వేధిస్తాం, జగన్ కంటే ఎక్కువ హింసిస్తాం, జగన్ కంటే ఎక్కువ తప్పుడు కేసులు పెడతాం, ఆ ప్రభుత్వం కంటే మేము అద్భుతమైనటువంటి తప్పులు ఎక్కువ చేస్తాం అంటే కరెక్ట్ అవుతుందా? పోలీసుల చేత కొట్టిద్దాం. నిజమైనటువంటి రేపులు చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టించండి. రేపులు చేసిన వాళ్ళని ఎవరినంట కొట్టారు? అలాగే దొంగతనం చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద చేయండి. ఎంతమంది ఏం చేశారు? అట్లాగా రాజకీయ ప్రత్యర్థుల్ని మాత్రమే ఉగ్రవాదుల్లాగా చూపెడుతూ నడి రోడ్డు మీద హింస పెడుతూ అది గొప్పతనంగా చూపెడుతున్నారు. అది రాజకీయంగా నెగిటివిటీ. రేపు పొద్దున మన వాళ్ళకి అదే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాములు నాయక్ మొన్న తెనాల్లో వాళ్ళని కొట్టింది ఆయనే. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ వస్తే ఆయన ఉద్యోగం పక్కకి పోయింది. ఏం సాధించినట్టప్పుడు? మొన్న మధ్యన అక్కడ చిన్నమల్లయ్య గారు ఎవరో ఆయింది, అంతే జరిగింది. ఇక్కడ తప్పుడు కేసులు పెట్టడం తప్పదన్నట్టు ప్రవర్తిస్తే ఆ తర్వాత కర్మ రిటర్న్స్ అవుతుంది. ఇవాళ మనం ప్రజలకు జవాబుదారి. మన మాటల్ని ప్రజల మీద రుద్దడం కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం. మనకి సంబంధించిన సోర్సెస్ ద్వారా కాదు, తటస్థుల ద్వారా లేదా ప్రత్యర్థుల ద్వారా కూడా, అది కూడా మంచిదే.